అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లలో అమ్మాయిలపైన అగత్యాలు జరుగుతున్నాయి. దీనిని బయటపెట్టడానికి బలంగా ముందుకొచ్చినాం. దీనివల్ల చాలామంది కూడా భయపడుతున్నారు. అట్టెట్ట జరుగుద్ది, మీరు ఎట్లా చెప్తారు? ఇంకా అమ్మాయిలు కూడా ఈ తల్లిదండ్రులు కూడా కోచింగ్కి పంపించారు కదా అశోక్ నగర్కు, మీరు ఎట్లా చెప్తారు? ఒక్కదాన్ని జరిగింది అన్నిటికీ చెప్తారా అని నన్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నా. మీకందరికి కూడా తెలుసు అశోక్ నగర్లో ఏం జరుగుతుందని చాలామందికి తెలుసు. గతంలో ఫ్యాకల్టీలు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని లక్షలు పోసి వీళ్ళు చేసినటువంటి తప్పులు బయటికి రాకుండా చేసుకున్నారో తెలుసు. ఇది ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నేళ్ళుగా ఈ తంతు అనేది అట్లనే జరుగుద్ది. గతంలో కొంతమంది కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అది కూడా మీకు కూడా తెలుసు. ఇక ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళు లేకుండా ఇప్పుడు కోలివింగ్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కల్చర్ మారింది. కాబట్టి ఈ మారినటువంటి కల్చర్లో అన్నీ వాడుకొని పక్కనేద్దాం అనేటటువంటిది ఫ్యాకల్టీలు బరిదెగిస్తున్నారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, మీరు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఏ లక్ష్యాల కొరకు మిమ్మల్ని పంపించారో వాటి లక్ష్యాలను మీరు కళ్ళల్లో ఎప్పటికీ మీరు చూసుకుంటూ వాటిని మీరు నెమరు వేసుకుంటూ మీరు తప్పులు చేయొద్దు. ఎవరైతే ఇక్కడ గౌతమ్ గారు ఉన్నారో ఫ్యాకల్టీ, వీరు ఎఫ్ఐఆర్లో వీరు ఫ్యాకల్టీ అని ఉన్నారు. ఇక్కడ అన్నిటిలలో ఇన్స్టిట్యూట్లలో వారు ఫ్యాకల్టీగా ఉన్నారు. ఫ్యాకల్టీగా ఉండి కూడా వారు తర్వాత వారు తెచ్చుకున్నటువంటి స్టే పిటిషన్లో ఆయన మీద ఏదైనా ప్రొసీడింగ్స్ జరగొద్దు అని తెచ్చుకున్నటువంటి స్టే పిటిషన్లో స్టూడెంట్స్ అని పెట్టుకొని తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఫ్యాకల్టీగా ఉంటూ నెలకు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 2 లక్షలు 3 లక్షలు ఎత్తుకుంటూ ఈరోజు మరి స్టూడెంట్స్ అని ఏ విధంగా చెప్తారు? ఇద్దరికి ఆమోదయోగంగానే చేసుకున్నాం అని చెప్పినటువంటి మీరు మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? మరి అదే వాస్తవం అయితే అమ్మాయికి అన్యాయం ఎట్లా చేస్తారు? అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇన్స్టిట్యూట్లలో ఉన్న డైరెక్టర్లు కూడా వీళ్ళను కట్టడి చేయాలి. మీ ఫ్యాకల్టీలు చేసేటటువంటి ఆకృత్యాలకు మీరు అడ్డుకట్టేయాలి. వచ్చేటప్పుడే మీరు వాళ్ళకి చెప్పాలి, అమ్మాయిల పట్ల ఇట్లా ఉండొద్దని చెప్పాలి. స్టూడెంట్స్ కూడా మీరు కూడా మీ బాధ్యతగా మెసలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఫ్యాకల్టీలు జాగ్రత్తగా ఉండాలి, డైరెక్టర్లు కూడా మీ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.